ఏవీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా కేంద్రంలోని లేబర్ కాలనీలో శ్రీ కింగ్స్ యూత్ అసోసియేషన్లో సాంస్కృతిక కళా కార్యక్రమాలు, కూచిపూడి, భరతనాట్య కార్యక్రమాలు చేపట్టారు. మేము గణపతి ఉత్సవాలు గత 56 సంవత్సరాలుగా చేస్తున్నాము. మా గ్రాండ్ పేరెంట్స్, మా పేరెంట్స్ ఇప్పుడు మేము చేస్తున్నాం. ఈ నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక కళా ప్రదర్శన చేస్తాం. ఇక్కడ ప్రజలు కూడా మాకు పూర్తి సహకారం అందిస్తారని యూత్ సభ్యులు తెలిపారు. రేపు ఆర్కెస్ట్రా మరియు మ్యాజిక్ షోలు కలవని చిన్నారులను ప్రోత్సహించడంతో పాటు ఇట్టి కళలపై అవగాహన వస్తుందని తెలిపారు. ఇక్కడి ప్రతిరోజు భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. శ్రీ కింగ్స్ యూత్ అసోసియేషన్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు.
శ్రీ కింగ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలు, అంటే మేము చేయబట్టి ఒక 18 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు మా నాన్నవాళ్ళు వాళ్ళ నాన్నవాళ్ళు కొనసాగించుకుంటూ వచ్చారు. దాదాపు ఒక 45-50 సంవత్సరాల చరిత్ర ఈ కింగ్స్ ఇక్కడ ఈ బస్టాండ్ దగ్గర గణపతికి ఉన్నది. ఈ సంవత్సరం అనేది చాలా ఇంకా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా మేము ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు NCN కళాక్షేత్రం వారి చే నృత్య ప్రదర్శన కార్యక్రమము చాలా అద్భుతంగా మరియు బాగా జరిగింది. మరియు రేపు ఆర్కెస్ట్రా మ్యాజిక్ షో ప్రోగ్రాం కూడా ఉంది. ఎల్లుండి మహాన్నదాన కార్యక్రమం. ఇట్లా ఈ 10 రోజుల పాటు ఏదో ఒక కార్యక్రమంతో కింగ్స్ యూత్ అసోసియేషన్ బస్టాండ్ దగ్గర గణపతికి సేవలు చేసుకుంటూ ఉంటాము. మాకు సహకరించే ప్రతి ఒక్క భక్తులు వాళ్ళు ఎక్కడున్నా కానీ కింగ్స్ యూత్ అసోసియేషన్ బస్టాండ్ దగ్గర గణపతి అని అంటే వాళ్ళు ఎక్కడున్నా మాకు వచ్చి వాళ్ళ హెల్ప్ అనేది అందజేస్తారు. హైదరాబాద్ నుంచి కూడా చాలామంది భక్తులు మాకు వారి చందా రూపంగానైనా కానీ స్పాన్సరైజ్గానైనా కానీ మాకు సేవలు గణపతికి సేవలు అందజేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు 2 తరాలు అయిపోయినాయి కదా, ఇది 3వ తరం కదా, మీరు ఏ విధంగా ఈ వినాయకుడు ఉండడం వల్ల మీరు ఏ విధంగా సంతోషిస్తున్నారు? అసలు గణపతి అని అంటే ఏంటిది అని అంటే ఒక యూనిటీ. మనకు వినాయక చవితి ఈ నవరాత్రులు అనేది స్వతంత్రం రాకముందుకు మనం అందరం హిందువులందరం యూనిటీగా ఉండడానికి అప్పటి ఉన్న స్వతంత్ర పోరాటకులు అది చేయడం జరిగింది. ఇప్పుడు ఈ గణపతి వల్ల మేమందరం ఇక్కడ ఒకటవుతున్నాం. ఈ సంవత్సరం పాటు ఎవరింట్లో వాళ్ళు ఉండి వాళ్ళ పనులు చేసుకునేది, కానీ వినాయక చవితి వచ్చేసరికి ఈ 10 రోజులు ఒకే కుటుంబం అయిపోతుంది. కాలనీ మొత్తం ఒకే కుటుంబం అయిపోయి మంచిగా సంతోషంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం, పూజలు చేసుకోవడం ఇటువంటివి చేసుకొని తమ మధ్యలో ఉన్న రిలేషన్ అనేది పెంచుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ కింగ్స్ యూత్ వాళ్ళు రోజుకొక వెరైటీస్ చేద్దామని చెప్పేసి అంటున్నారు. మీరు ఈ రోజుకొక వెరైటీస్ చేయడం వల్ల మీరు అంటున్నారు కదా, ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం లెక్క ఉంటాం అంటున్నారు కదా, ఇలాగనే మీరు ఇంకా ముందు ఇంకా మరి చేయాలని మా ఏబీ తరఫున మీ కింగ్స్ అసోసియేషన్ వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఏబీ న్యూస్ కెమెరామెన్ నాగరాజ్తో మా ఏబీ న్యూస్.